పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్ ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతలం, రివ్యూలియర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికి పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతలం రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే పేల్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్ నుంచి నలియా వరకు 27 లక్ష్యాల పైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటి అన్నిటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రతిగా భారత్ అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనియేషన్, లాయిటరింగ్ మ్యూనియేషన్ వాడినట్లు తెలుస్తుంది. వీటిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్ర పోషించాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలు ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లి ఆ దేశానికి సంబంధించిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీసాయని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ ఖాన్, రహమ్యార్ ఖాన్, సుక్కూర్, చున్నియార్, పర్సూర్, సియాల్కోట్ ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని రఫీకి వైమానిక స్థావరం అత్యాధునిక విమానాలకు కేంద్రం. 10,000 అడుగుల రన్వే ఇక్కడ ప్రత్యేకత. అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్ లోని చెక్వాల్లో మురీద్ ఉంది. ఇక్కడ కీలక వైమానిక స్థావరం ఉంది. మానవరహిత సాయుధ డ్రోన్లను ఇక్కడ నిల్వ చేస్తుంటారు. ఇస్లామాబాద్ కు అత్యంత సమీపంలో రావల్పిండిలో నూర్ ఖాన్ చెక్లాల వైమానిక స్థావరం ఉంది. పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతారు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కార్యాలయం కూడా చెక్లాలోనే ఉంది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్ కు ఎటు పాలుపోలేని స్థితిలో పడిపోయింది.